ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని, చిత్తంలో మమ్మల్ని ఎదిగేట్లు సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనము. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనము. నువ్వు ఇలాగన అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చే తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవిక జ్ఞానం పొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 34వ వచనం. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దానిని ప్రకారము నడుచుకుందును. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవా జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీరు ఎవరికి నేను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 32వ వచనం. నా హృదయము నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 2-3 వచనాలు. సంగతి మరుగు చేయట దేవునికి ఘనత, సంగతి శోధించట రాజులకు ఘనత. ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోను మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణ లేనిదినై ఉన్నది. చివరిగా ఒక మాట. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. ఆయనను నరులో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే జ్ఞాన వివేచన దయచేయ దేవుడు ఉన్నారు తండ్రి. ఆయన మీ అందు మీ భయభక్తులు కలిగి మీ జ్ఞానంలో వివేచన ఎదిగే శక్తి బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.